గ్రామీణ ప్రాంతాలకి, 50% నగర ప్రాంతాలకి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా క్వాలిటీ ఫుడ్ అఫోర్డబుల్ ప్రైస్తో లీగల్ రైట్గా ఒక చట్టాన్ని తీసుకుని అప్పటి వరకు వెల్ఫేర్ స్కీమ్స్గా ఉన్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా చట్టంగా మార్చి ఒక హక్కుగా తీసుకుని వచ్చాం. అదొక చట్టం అధ్యక్ష. అట్లాగే రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ అధ్యక్ష, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ a fundamental right for all children is 6 years to 14 years వరకు. Legal right, quality elementary education in neighborhood schools without any financial burden అధ్యక్ష. ఇటువంటి చట్టం ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ప్రాథమిక హక్కుగా విద్య అభ్యసించడం అనేది ఒక ప్రాథమిక హక్కుగా చట్టాన్ని తీసుకొని వచ్చింది. అది కూడా పెద్ద ఎత్తున ఈ సామాజిక మార్పుకు ఉపయోగపడుతుంది. అట్లాగే అధ్యక్ష, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అధ్యక్ష, ఒక్కసారి బ్యూరోక్రటిక్ లేకపోతే గవర్నెన్స్లో బంధింపబడినటువంటి అనేక విషయాలు ఒక సామాన్యుడు పౌరుడు సైతం బయటకు వచ్చి ఒక హక్కు, నాకు హక్కు ఉంది, ఇందులో ఏం జరుగుతుందో నాకు సమాచారం ఇవ్వండి అని అడిగేటువంటి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ దేశంలో పారదర్శకతను తీసుకొచ్చినటువంటి ఆ చట్టం ద్వారా ఈ దేశంలో పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు ఉపయోగపడ్డది. అట్లాగే అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేస్ట్ కాంపోనెంట్ కానీ లేకపోతే మెటీరియల్ కాంపోనెంట్, ఇందాక మిత్రుడు మాట్లాడుతూ ఏంటి ఆ చట్టానికి ఈ చట్టానికి ఉన్నటువంటి మార్పు అని మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. తప్పనిసరిగా దానికి కూడా నేను సమాధానం చెప్తాను అధ్యక్ష. ఇలా అనేక చట్టాలు తీసుకొని వచ్చి ఈ దేశ రాజకీయ స్వాతంత్రం నుంచి, ఆర్థిక స్వాతంత్రం నుంచి, సామాజిక స్వాతంత్రం నుంచి, ఆత్మగౌరవంతో బతకటానికి కావాల్సిన అన్ని వర్గాలకి రకరకాల చట్టాల్ని అనాదిగా తీసుకొని వచ్చినటువంటి చట్టంలో ఒక భాగమే నేషనల్ ఎంప్లాయ్మెంట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అధ్యక్ష. ఇది మహాత్మా గాంధీ గారి పేరు మీద పెట్టాము అధ్యక్ష. దేశంలో ప్రతి ఒక్కళ్ళం మహాత్మా గాంధీని జాతిపితగా కొలుస్తాం అధ్యక్ష. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, కులాలు మతాలు ప్రాంతాలకి తేడా లేకుండా అందరం మహాత్మా గాంధీని జాతిపితగా కొలుస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఒక పెద్ద బారిస్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో నలిగిపోతున్నటువంటి భారతదేశ సమాజానికి స్వాతంత్రం అందించాలన్నటువంటి ఒక తపనతో అన్నింటినీ వదిలిపెట్టుకొని వచ్చి ఇక్కడ ఈ జాతి మొత్తం కోసం ఆయన తప్పించాడు అధ్యక్ష. పనిచేశాడు, పాదయాత్ర చేశాడు, సమస్యలు అర్థం చేసుకున్నాడు. ఈ సమాజంలో రాజకీయ స్వాతంత్రం ఒకటే కాదు, ఒక సామాజిక స్వాతంత్రం పరివర్తన గ్రామ స్వరాజ్యం కూడా రావాలని చెప్పి ఈ సమాజంలో అనేక రుగ్మతలకి రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాడు. ఆ రిఫార్మ్స్లో భాగమే హిందూ ముస్లిం భాయి భాయ్ అని చెప్పినటువంటి నినాదం, దళిత జనోద్ధరణ అనేటువంటి నినాదం, అంటరాని తరానికి వ్యతిరేకంగా ఆయన నిర్ణయించిన నినాదం, ఇవన్నీ కూడా కేవలం రాజకీయ స్వాతంత్రం ఒకటే కాదు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించడానికి కూడా పెద్ద ఎత్తున ఆయన పోరాటం చేసి జీవితాన్ని అంకితం చేశాడు అధ్యక్ష. అటువంటి జీవితాన్ని అంకితం చేసినటువంటి మహాత్మా గాంధీని ఈ దేశ స్వాతంత్రానికి నాంది పలికినటువంటి గొప్పవాడిని ప్రపంచ దేశాలన్నీ కొలుస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఈరోజు హింస అన్నిటికీ కూడా ఏకైక మార్గం, ఒకటే సమాధానం, గాంధీయిజం అని చెప్పేసి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఈరోజు గాంధీయిజం ఒక్కటే ఈ ప్రపంచ మానవాళిని కాపాడుతుందని చెప్తున్నటువంటి తరుణంలో ఈ దేశం అంతా గొప్పగా భావించేటువంటి మహాత్మా గాంధీ అధ్యక్ష ఒక్కసారి ఆలోచన చేయండి. మనం అందరం గొప్పగా కొలుస్తూ ఉంటే, స్వాతంత్రం తెచ్చుకున్న సంబరాలు చేసుకుంటా ఉంటే, జాతిపితగా అతన్ని కొలుస్తూ ఉంటే, స్వాతంత్రం వచ్చిన 6 నెలల లోపులోనే పట్టపగలు డే లైట్ తుపాకీ తీసుకొని కాల్చినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టడం కోసం ఆలోచన చేస్తూ ఉంటే ఇది ఎక్కడ దుర్మార్గం అధ్యక్ష? మనిషిని భౌతికంగా నిర్మూలించారు. ఇవాళ ఆయన పేరు కూడా తొలగిస్తా అని చెప్తున్నారు. ఆయన పేరుని తొలగించవచ్చు, మనిషిని భౌతికంగా తొలగించవచ్చు, కానీ ఆయన సిద్ధాంతాలు మాత్రం ఈ దేశం నుంచే కాదు, ఈ ప్రపంచం నుంచి కూడా మీరు ఎవరు తొలగించలేదు. ఇది మహాత్మా గాంధీకి ఉన్నటువంటి గొప్ప లక్షణం. అటువంటి మహాత్మా గాంధీ గారి పేరు మీద ఆనాడు యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఆలోచన చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది నిరుపేద ప్రజలు అధ్యక్ష
నాకు తెలియదు మహేశ్వర్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యులకి వాస్తవాలు తెలుసో తెలియదు.